నా గతం గొప్పది కాకపోవచ్చు కాని అది నేర్పిన ప్రతిపాఠం కూడా చాలా గొప్పది. నువ్వు ఆవేశపడకు, కాలం చెప్పే సమాధానాలకి ఓర్పు ఎంతో అవసరం మిత్రమా. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగానూ అనిపిస్తాయి. నిన్ను వద్దు అనుకున్నోళ్ల జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసే కొత్త ఆశయాలతో ఓ గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో, ఆలస్యం అయినా పర్లేదు. ఒకరు నచ్చారని నీ బలహీనతలు ఎప్పుడు విప్పి చెప్పకు, ఏదో ఒకరోజు నీ బలహీనతలతోనే ఆడేసుకుంటారు. నీ జీవితం వారి చేతుల్లోకి వెళ్తుంది. కొంచెం జాగ్రత్త మిత్రమా. ఆలోచించి ఆరంభించు, ఆరంభించక వదిలేయాలి అన్న ఆలోచన కూడా వద్దు. ఏది ఏమైనా సరే పోరాడే చూసుకుందాం. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చేయి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతో ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. తగ్గాను కదా అని ఎగరకండి. ఒక్కొక్కసారి పద్మవ్యూహం లాంటి ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవతుడైన సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచాలి.